ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉచితంగా మొక్కలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామంటున్న జంగారెడ్డిగూడెం సోషల్ ఫారెస్ట్ రేంజర్ దుర్గా ప్రసాద్. ఈ నెల 2వ తేదీ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి. భారీ జాతీయ జెండా ప్రదర్శనకు పూర్తయిన సన్నాహాలు. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపు. గోదావరి వరద కారణంగా విలీన మండలం వేలేరుపాడులో పర్యటించిన జిల్లా కలెక్టర్ వెంట్రి సెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. పాల్గొన్న ఎమ్మెల్యే చిరి బాలరాజు. కొట్టాగూడెం మండలం మర్లగూడెం అడవి ప్రాంతంలో సంచరిస్తున్న పులి జాడ కోసం ముమ్మర ప్రయత్నం చేస్తున్న అటవీ శాఖ అధికారులు. బంగారపు దుకాణంలో చోరీకి పాల్పడిన ఎలుక, 10 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను అపహరించిన మూషికం. గోల్డ్ షాప్ లో చోరీ జరిగింది. దొంగ ఎవరో తెలిసి షాప్ యజమాని షాక్ కు గురయ్యారు. ఈ దృశ్యం చూసి షాప్ యజమాని కాదు, ప్రజలు సైతం ఔరా అనుకున్నారు. కర్ణాటకలో వింత ఘటన జరిగింది. తుమకూరులో ఉన్న ఓ జ్యువెలరీ షాప్ లో దొంగతనం జరగ్గా సిబ్బంది పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ముందుగా సీసీ ఫుటేజ్ చెక్ చేశారు. అందులో ఓ ఎలుక ఒక్కొక్కటిగా ఉంగరాలు, ఆభరణాలను ఎత్తకెళ్లడం గమనించారు. చివరకు దాని బొరియలో చూడగా 10 లక్షల రూపాయలు విలువ చేసే 10 ఉంగరాలు, 3 చైన్లు కనిపించడంతో ఆశ్చర్యపోయారు. అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో 13,000 మంది గిరిజన బాలికలు ధింసా నృత్యం చేశారు. దీంతో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. ఆ సంస్థ ప్రతినిధుల నుంచి గిన్నిస్ అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అందుకుని ధింసా నృత్యంలో పాల్గొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ప్రపంచ రికార్డు నెలకొల్పాలనుకున్న ధింసా నృత్యం కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రాక్టీస్ చేశారు. ఆదివాసుల గుండె చప్పుడు ధింసా వరల్డ్ రికార్డు సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బుట్టాగూడెం మండలం మర్లగూడెం అడవి ప్రాంతంలో పెద్ద పులి సంచారం చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పెద్ద పులికి అమర్చిన ట్రాక్ మర్లగూడెం అడవి ప్రాంతాన్ని చూపించడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. అడవిలోకి ఎవరిని వెళ్లవద్దని కోరుతున్నారు. పెద్ద పులి కదలికను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మర్లగూడెంలోని పాటమ్మ తల్లి గుడి ఎదురుగా తూర్పు పొలాలలో అడవి ప్రాంతంలో పులి ఉన్నట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎప్పటికప్పుడు పెద్ద పులికి అమర్చిన ట్రాక్ ద్వారా పులి సంచరిస్తున్న కదలికలపై దృష్టి పెట్టారు. మండలంలోని మర్లగూడెం రిజర్వ్ ఫారెస్ట్ లో పులి ఆనవాళ్లు గుర్తించినట్లు స్థానికులు తెలియజేస్తున్నారు. కండ్రికగూడెంలో కొరసం గంగరాజుకు చెందిన ఆవుపై పులి దాడి చేసినట్లు తెలిపారు. మర్లగూడెం అడవిలో పులిని నిర్బంధించేందుకు అటవీశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అటవీశాఖ ర్యాపిడ్ రెస్పాన్స్ రిస్క్ టీం మర్లగూడెం అడవి ప్రాంతంలో పులి కోసం జల్లెడ పడుతున్నారు. 4 మాసాలు పెద్ద పులి అటవీ శాఖ అధికారులను ముప్పతిప్పులు పెడుతోంది. గతంలో సాహసోపేతంగా పులిని నిర్బంధించి ట్రాక్ అమర్చి దట్టమైన అడవిలో విడిచిపెట్టినప్పటికీ మరలా జనావాసాల్లోని గిరిజన ప్రాంతంలోకి రావడం, ఆవులు, గేదెలపై దాడి చేసి వాటిని హతమారుస్తూ వచ్చింది. ఇప్పటి వరకు పాడి పశువులపై దాడి చేసినట్లు మనుషులెవరికి ఎటువంటి ప్రాణహాని కలగలేదని గిరిజనులు, గిరిజనేతరులు పేర్కొంటున్నారు. పొలాల్లో కూలి పనులకు వెళ్లాలంటే పులి సంచారంతో భయభ్రాంతులకు గురవుతున్నట్లు కూలీలు తెలియజేస్తున్నారు. వెంటనే పులిని నిర్బంధించి అడవిలో విడిచిపెట్టాలని కోరుతున్నారు. మా అడవిలోకి వచ్చిందని సమాచారం జైలుకి వెళ్తాను భయం వస్తుందండి. వచ్చిందన్నారు.
సమాచారం వచ్చింది. కాకి బాలరాజు షెడ్డు కేసి వచ్చిందండి. కాకి బాలరాజు షెడ్డు కేసి రాత్రి తిరిగిందంటండి పులి. మా వ్యవసాయం చేయడానికి కూడా భయంగా భక్తిగా ఉంటున్నాము. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొద్దిగా అటవీ శాఖ వాళ్ళు కొద్దిగా సహకరించి కొద్దిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం, నిర్బంధించాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంలో వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దేవాదాయ ధర్మదాయ శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వులపై వరుణ యాగం నిర్వహించారు. ఈ నెల 29వ తేదీ శనివారం వరకు వరుణ యాగానికి సంబంధించి పూజాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. మహాపూర్ణాహుతిలో భారీ స్థాయిలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ధూళిపాల వెంకట ప్రభాకర్ రావు, దోనపోయిన నారాయణమూర్తి, వల్లూరి సునీత, తిరుమలశెట్టి అనిల, ఆరుగొల్లు సావిత్రి పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన ఆధ్వర్యంలో కైంకర్యాలు నేత్రపర్వంగా ముగిశాయి. అందరూ కూడా చెప్పండి. శ్రీ దేహినే అద్యవాహన ఓం నమః అవసరమైన వారికి ఉచితంగా అటవీ శాఖ నర్సరీల నుంచి నీడ, పూలు, పండ్ల మొక్కలను ఇవ్వడానికి సోషల్ ఫారెస్ట్ సిద్ధంగా ఉందని జంగారెడ్డిగూడెం రేంజర్ దుర్గాప్రసాద్ తెలియజేశారు. మొక్కలను తీసుకువెళ్లడం కాదని వాటిని బతికేలాగా చేయాలని కోరారు. ప్రతి సంవత్సరం మొక్కలు కావాల్సిన వారు ఆధార్ కార్డు ఇచ్చి ఏ ప్రాంతంలో మొక్కలు వేస్తున్నారో తెలియజేసి తీసుకువెళ్తున్నారని, కానీ ఎంతవరకు మొక్కలు జీవించేలా చేస్తున్నారు అనేది వారికే తెలియాలని అన్నారు. పచ్చదనం, ప్రకృతి సంపద, శీతోష్ణ స్థితిని సమకూర్చే మొక్కలను విరివిగా నాటాలని కోరుతున్నారు. పూర్తి వివరాలకు జంగారెడ్డిగూడెం చింతల బజార్లో ఉన్న అటవీ క్షేత్రాధికారి కార్యాలయంలో సంప్రదించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా మొక్కల సరఫరా తదితర అంశాలపై ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. పొలాలలో గాని, ఇళ్లలో గాని, పలు ప్రదేశాలలో గాని ఎవరైనా మొక్కలు నాటాలనుకుంటే తన కార్యాలయాన్ని గాని, నర్సరీలో గాని సంప్రదించాలని తెలిపారు. బొట్టాయిగూడెం మండలం మర్లగూడెం, టీ నర్సాపురం, బొర్రంపాలెం తదితర ప్రాంతాలలో సామాజిక వనక్షేత్రాలకు సంబంధించిన నర్సరీలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. వెంకట దుర్గాప్రసాద్ బోడపాటి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, సోషల్ ఫారెస్ట్ జంగారెడ్డిగూడెం. ఈ సంవత్సరం మాకు వచ్చి ఎన్ఆర్ఈజిఎస్ స్కీమ్లో, సెంట్రల్ స్కీమ్ ఇది. ఈ స్కీమ్లో 25 లక్షల మొక్కలు పెంచమని టార్గెట్ ఇచ్చారు. ఈ 25 లక్షలు వేరే వేరే ప్లేసుల్లో ఉంటాయి. ఎవరికి అందుబాటులో అన్ని మండలాలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అన్ని మండలాల్లోనూ పెట్టడం జరిగింది. బొట్టాయిగూడెం మండలంలో బొట్టాయిగూడెం నర్సరీ, మర్లగూడెం నర్సరీ, అలాగే జంగారెడ్డికి సంబంధించి ఆంజనేయ స్వామి గుడి దాటిన తర్వాత బొరంపాలెం అడ్డ రోడ్లో ఉంటుంది ఒక నర్సరీ. వీటిలో ఉండే జాతి రేట్ వచ్చి టేకు, ఎర్రచందనం, వేగేస, మద్ది, బండారు, అడవి జాతులు. అలాగే రోడ్డు పక్కన పెంచుకోవడం కోసం మద్ది తెల్లమద్ది, అంటే వాటర్ లాక్ డైరీ వేసుకోవడానికి తెల్లమద్ది, పచ్చతొరాయి, బాదం, ఇతర జాతులు, ఇంకా మీకు నీడనిచ్చే జాతులు, అన్ని రకాల జాతులు ఉన్నాయి. రైతులకు సంబంధించి ప్లస్ సంస్థలకు సంబంధించి కానీ ఎవరైనా సరే మొక్కలు తీసుకెళ్లొచ్చు. ఎవరు మొక్కలు వాళ్ళే తీసుకెళ్ళాలి. మీరు వెహికల్ ఏదైనా పెట్టుకుంటే నర్సరీకి వెళ్తే అక్కడ మా స్టాఫ్ ఉంటారు, నర్సరీలో పనిచేసే కుర్రోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా సరే మీకు మొక్కలు ఇస్తారు. మీరు తేవాల్సిందల్లా ఒక ఆధార్ కార్డు, మీరు ఏ పొలంలో అయితే వేస్తున్నారో ఆ పొలం యొక్క జెరాక్స్ కాపీ ఒకటి, పట్టాదారు పాస్ పుస్తకం కదా మనం, అదొకటి తీసుకొస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు మీకు. ఇక్కడ ఏ విధమైన రుసుము వసూలు చేయరు. కాకపోతే మా రిక్వెస్ట్ ఏంటంటే డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీరు తీసుకెళ్లిన మొక్కల్లో 100 మొక్కలు తీసుకెళ్తే మీరు 90 మొక్కలు బతికిస్తే కనీసం 80 మొక్కలు మీరు బతికించిన 100 అయితే వెరీ గుడ్, నో ఇష్యూ. వాటికి ప్రొటెక్ట్ చేసి పశువుల నుంచి, ఈ మెయిన్ పశువులే వాటికి ఇబ్బంది, పశువుల నుంచి రక్షణ చేసి మీరు పెంచుకుంటే కనుక అన్ని ఆదాయం ఇచ్చే మొక్కలు ఉన్నాయి, మీ నీడనిచ్చే మొక్కలు ఉన్నాయి. ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కలు ఇస్తాం. కాదు పూల మొక్కలు కావాలంటే పూల మొక్కలు, బొగనవిలియా, మందారం, ఈ మొక్కలని పూల మొక్కలు ఇంటి దొడ్డు కూడా వేసుకోవచ్చు. జామ, ఇతర జాతులు మొత్తం అన్ని. ఫ్రూట్ బేరింగ్ ఉన్నాయి, షేర్ బేరింగ్ ఉన్నాయి. రైతులకు కావాల్సిన కలప బేరింగ్, కలప సంబంధించి మొక్కలు ఉన్నాయి. మీకు ఏ మొక్కలు కావాల్సినా రావచ్చు, ఎనీ టైం రావచ్చు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మా వాళ్ళు నర్సరీలో ఉంటారు. నర్సరీస్లోనే వాళ్ళు ఉండే ఫ్యామిలీస్ ఉండేది కూడా. మీకు ఎవరికి కావాల్సిన రావచ్చు, ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఉండదు. నా ఫోన్ నెంబర్ మీకు కావాలంటే 9491372329. ఏ టైంలోనే కాల్ చేయొచ్చు. లేదు మీకు మేము ఎక్కడి దాకా కూడా రాలేము, ఫోన్ కూడా చేయలేమంటే అక్కడ నర్సరీకి వెళ్ళిపోవచ్చు. 9 గంటల నుంచి వెళ్ళండి. ఒక 2 మనుషులు తీసుకెళ్ళండి. ఎందుకు మీ మొక్కలు మీరు వేసుకోగలిగితే
తక్కువైతే పర్వాలేదు, ఎక్కువైతే మీ మనుషులు తీసుకెళ్ళి లోడ్ మీరే చేయించుకోండి. మాకు ఆ ప్రొవిజన్ లేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, NREGS స్కీము, ఉచిత మొక్కలు. దయచేసి ఉచిత మొక్కలను వదిలేయకుండా బతికిస్తే మీకు సంతోషం, తీసుకెళ్ళి వేసుకున్న మీకు సంతోషం, బతికింటే మాకు ఫలానా రైతు తీసుకెళ్ళాడు, బాగా పెంచారు, చాలా బాగున్నాయని చెప్పి ఆ రైతులు అంటారు, మాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో గోదావరి డయాగ్నోస్టిక్స్ నందు సామాజికవేత్త గురు రవిదాస్ 650వ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాలు వేసి అంజలి ఘటించారు. ఆయన చేసిన సేవలను బీజేపీ నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంపై సిటీ న్యూస్ తో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. నమస్కారం అండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ జంగారెడ్డి వారి ఆధ్వర్యంలో గురు రవిదాస్ గారి జయంతి వేడుకలు చేస్తున్నామండి. ఆయనకి పుష్పాంజలి ఘటిస్తున్నాం. ఈయన 15వ శతాబ్దానికి చెందినవారండి. వారణాసిలో జన్మించారు. ఆ రోజుల్లోనే ఈయన మనుషులంతా సమానమే, కుల మత ధనిక తేడా లేకుండా ఉండాలని చెప్పి తెలియజేశారు. వారు భజనల ద్వారా, గేయాల ద్వారా, పద్యాల ద్వారా అంతా తిరిగి ప్రజల్లోకి మనుషులంతా సమానమని తెలియజేశారు. నమస్కారం, నా పేరు సునీల్ సాహు, భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి. ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. అలాగే భోగాపురం విమానాశ్రయం భారతదేశంలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు తెచ్చే విమానాశ్రయం అని నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి అలాగే హాజరైనటువంటి ప్రజలకు, మోదీ గారికి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పివి రామలక్ష్మి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు. ఈరోజు ఎంతో ఘనంగా ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన అంతర్జాతీయ విమానాశ్రయమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి విచ్చేసిన ప్రజలకి అలాగే కూటమి నాయకులకి అందరికీ ధన్యవాదాలు. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ప్రధానమంత్రి మోదీ గారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా రాష్ట్రానికి ఏవైతే ప్రామిసెస్ చేశారో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కూటమి తరఫున అన్ని ఒకటొకటి అన్ని నెరవేర్చుతూ ఇప్పుడు అతి పెద్ద విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మన రాష్ట్రానికి ఇవ్వటం జరిగింది. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా 4700 కోట్లతో నిర్మితమైంది. భారతదేశ ప్రజలందరికీ కూడా ఇది జాతికి అంకితం చేసిన ఈ రోజు చాలా ఘనమైన రోజుగా నేను భావిస్తూ ప్రధానమంత్రి మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కూటమి తరపున కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని ఈ సందర్భంగా ప్రజలందరికీ విన్నవించుకుంటూ భారత్ మాతాకి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి పురస్కరించుకుని పీపుల్ పవర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో 2000 మీటర్ల జాతీయ జెండాను ఆవిష్కరించే కార్యక్రమం చేపట్టనున్నారు. దీనికి సంబంధించి జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసే వేదిక వద్ద సిటీ న్యూస్ తో పలువురు మాట్లాడారు. ఈ నెల 2వ తేదీ ఆదివారం ఉదయం 8:30 నుంచి కొత్త బస్టాండ్ వద్ద నుంచి జెండా ప్రదర్శన ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పింగళి వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా రేపు ఉదయం భారీ జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించడం జరుగుతోంది. ఈ ప్రదర్శనకు ప్రైవేట్ స్కూల్స్ పిల్లలు, అలాగే గవర్నమెంట్ హై స్కూలు, బాయ్స్ హై స్కూలు, గర్ల్స్ హై స్కూలు, అలాగే మిగిలిన స్కూల్స్ పిల్లలు, అలాగే హాస్పిటల్స్, అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ స్పాన్సర్షిప్ తోటి ఈ భారీ కార్యక్రమాన్ని చేయటం జరుగుతోంది. కావున అందరూ ఇందులో పాల్గొని జాతీయత భావాన్ని పెంపొందించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి విధంగా 2 కిలోమీటర్ల జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమాన్ని ఆ జెండా రూపకర్త అనేటువంటి పింగళి వెంకయ్య గారి యొక్క 150వ జయంతి సందర్భంగా రేపు ఆగస్టు 2వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకి బస్టాండ్ నుంచి మన బాయ్స్ హై స్కూల్ వరకు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం అనంతరం ఏదైతే ఈ యొక్క స్టేజ్ కూడా చూశారు, మరి కృష్ణ గారు, మమతా వాళ్ళందరూ కూడా స్టేజ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆ స్టేజ్ కూడా ఎప్పుడూ వేయని విధంగా ఒక స్టెప్ స్టేజ్ వేసి చాలా పెద్ద స్టేజ్ కూడా ఈ యొక్క నిర్మాణం ఈ గ్రౌండ్లో జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యానికి అందరికీ కూడా, అదేవిధంగా హాస్పిటల్స్ యాజమాన్యాన్ని అందరికీ కూడా, అదేవిధంగా ఈ యొక్క సామాజిక సేవా సంస్థలు కానీ, అదేవిధంగా మిగతా అన్నీ కూడా ఆ రోజు మరి శ్రీనివాస్ గారు డ్రోన్ కెమెరాస్ కూడా ఇస్తూ ఉన్నారు. అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపొద్దున మనందరం కూడా ఒక గొప్ప చరిత్రకే
విట్నెస్ కాబోతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ఉదయం 8 గంటలకు బస్టాండ్కి అందరూ చేరుకుని అక్కడ నుంచి మనంతా కూడా ర్యాలీగా ఈ యొక్క జెండా ప్రదర్శనలో పాల్గొని మన తాలూకా దేశభక్తిని చాటుతూ పింగళి వెంకయ్య గారికి ఘనమైన నివాళులు అర్పిద్దామని అందరినీ కూడా కోరుకుంటూ ఇదే వ్యక్తిగత ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో భాగం కావాలని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి 150వ జన్మదినం సందర్భంగా రేపు జరగబోయే జాతీయ పతాక ప్రదర్శనకు మా కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులను భాగస్వాములు చేసినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సంతోషపడుతున్నాం. అప్లాండ్ ఏరియాకి ముకటాయమానమైనటువంటి జంగారెడ్డిగూడెం గ్రామంలో పింగళి వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని గ్రామ రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు, మీడియా మిత్రులు, పెద్దలందరూ కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటనగా 2 కిలోమీటర్లన్నర జాతీయ పతాకం యొక్క ఆవిష్కరణ విద్యార్థుల చేత చేయించడం నిజంగా ఈ పట్టణానికి అలాగే దేశానికి వన్నె తెచ్చేటువంటి కార్యక్రమాన్ని రేపు వారు రూపకల్పన చేస్తూ దానిలో భాగంగా విద్యార్థుల్ని చేయడం జరిగింది. మా తపస్సు విద్యా సంస్థల యొక్క చైర్మన్ శ్రీ దాకారపు కృష్ణ గారి యొక్క ఆజ్ఞ మేరకు వారి ఆదేశానుసారం మా యొక్క విద్యార్థులు అశేషంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా మేము తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే తలపెట్టారో వారికి వన్నె తెచ్చే విధంగా విద్యార్థుల యొక్క క్రమశిక్షణ మేము చూస్తామని సభాముఖంగా సెలవిస్తూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. పింగళి వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా రేపు మా పాఠశాలలో జరగబోయే సమావేశానికి ముందస్తు ఏర్పాట్లుగా ఏ ప్రోగ్రాం ఎలాగ ఫిక్స్ చేయాలన్నది పెద్దల సమక్షంలో ఇప్పుడు చర్చించడం జరిగింది. 2 కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాని బస్టాండ్ దగ్గర నుంచి మా హై స్కూల్ వరకు ఊరేగింపుగా విద్యార్థులతో తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ తరలి రావాల్సిందిగా, కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పట్టణ ప్రజలందరినీ కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ నమస్కారాలండి. రేపు జంగారెడ్డిగూడెంలో త్రివర్ణ పతాకాన్ని 2 కిలోమీటర్ల పాటు ప్రజలందరి సమక్షంలో అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసేలాగా స్కూల్స్ యాజమాన్యాలన్నీ కూడా పూర్తి సహకారం అందిస్తున్నాయండి. దాంట్లో భాగంగా జంగారెడ్డిగూడెంలోని లోటస్ స్కూల్ అండ్ బర్డ్స్ అండ్ బ్లాజమ్ స్కూల్, అలాగే బయ్యనగూడెం శివారు ఉన్న ఎంఈఆర్ స్కూల్, ఐఎస్టీఎస్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ విద్యార్థులందరూ కూడా రేపు ఈ ర్యాలీలో భాగంగా విద్యార్థులందరూ జాతీయ జెండాని మన జంగారెడ్డిగూడెంలో రెపరెలాడించడం కోసం మా వంతు కృషి చేస్తున్నామండి. దానికి పెద్దలందరూ సపోర్టు కావాలని, అలాగే పుర ప్రజలు అందరూ కూడా దీనికి సపోర్ట్ చేయాలని అందరికీ వేడుకుంటాం. అందరికీ నమస్కారం. ఇప్పటికే ప్రతి ఒక్కరూ ఈ జెండా పండుగ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మీడియా వాళ్ళు ఇస్తున్న సపోర్ట్కి ప్రతి చోట ఈ టాపిక్ చెప్పుకుంటున్నారు. అయితే మిగతా ప్రజలందరూ చెప్పుకోవడం కాదు, ఇళ్లలో రేపు పాల్గొంటేనే మీకు దేశభక్తి ఉన్నట్టు మేము భావిస్తున్నాం. అందులో జంగారెడ్డిగూడెంలో ఇంతమంది జాతీయ భావాన్ని వెళ్ళి తెలియజేయడానికి ఈ రకంగా అటెండ్ అయ్యారని, దానికి స్టూడెంట్సే కాదు, వ్యాపారస్తులు అవచ్చు, ఇళ్లలో ఉన్న మహిళలు కూడా వచ్చి ఇదివరకు ఎన్నో చారిత్రాత్మక కార్యక్రమాల విషయంలో మీరు అందరూ పాల్గొన్నారు, ఎన్నో కార్యక్రమాలు. సో ఈసారి మరొక్కసారి మీరు దయచేసి ఇళ్లలోంచి బయటకు వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తూ మీరు కూడా పాల్గొనాలని ప్రతి ఒక్కరిని మనసారా కోరుకుంటున్నాం. 2వ తారీఖున జరగబోయేటువంటి భారీ జెండా ర్యాలీ ప్రదర్శన, దాదాపు 2000 మీటర్ల జెండా ప్రదర్శనని ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులు మరియు విజయకృష్ణ హాస్పిటల్తో పాటుగా మిగతా హాస్పిటల్స్ అందరూ కూడా, అలాగే గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులందరూ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొని వాళ్ళందరూ కూడా తమ యొక్క తరాన్ని, గత తరం వాళ్ళు అందించినటువంటి ఆ ప్రతిఫలాన్ని, ఆ ప్రతిఫల ఫ్రూట్స్ అన్నింటినీ కూడా మేము కూడా వాటిని నిలబెట్టుకుని మేము జాతీయత భావాన్ని మరింత పెంపొందించుకుంటామనేటువంటి మంచి ఆలోచనతో విద్యార్థులందరూ కూడా, ప్రభుత్వం మరియు ప్రైవేటు విద్యార్థులందరూ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. కాబట్టి అంత చిన్నారులు పాల్గొన్నప్పుడు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి తరం అందరూ కూడా వచ్చి ఈ ప్రదర్శనని సక్సెస్ఫుల్గా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ ప్రదర్శన స్టార్ట్ అయ్యేటువంటిది బస్టాండ్ పక్కన ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. దాదాపు 2000 మీటర్లు అనగా 2 కిలోమీటర్లు మన గవర్నమెంట్ హై స్కూలు గ్రౌండ్స్కి ఎండ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొని మన యొక్క జాతీయత భావాన్ని, దేశ సమగ్రతని, సమైక్యతని అందరూ కూడా కాపాడుకుందామని చెప్పి ఈ ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా 2 కిలోమీటర్ల జాతీయ
పతాక ఆవిష్కరణ అక్కడి నుంచి హై స్కూల్ దగ్గరికి బస్ స్టాండ్ నుంచి హై స్కూల్ దగ్గర వరకు 2 కిలోమీటర్లున్నర చక్కగా మా హై స్కూల్ తరపు నుంచి మేము కూడా పార్టిసిపేట్ అయ్యి మన విద్యా సంస్థ మా స్కూల్ తరపు నుంచి చైర్మన్గా నేను కూడా ఆహ్వానించాము. ఈ జయంతికి సంతోషంగా మన పార్టిసిపేట్ అవుతారు పిల్లలందరూ కూడా. థ్యాంక్ యూ. ఈరోజు మనం పింగళి వెంకయ్య గారు ఏదైతే జాతీయ పతాక రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య గారు ఆయన జాతీయ జెండాని రూపకల్పన చేసిన సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ అలాగే భారతదేశానికి స్వాతంత్రం ఎంత ముఖ్యమో అలాగే భారతదేశ జెండాకి ఆ 3 రంగులు కానీ దాని రూపకల్పన కానీ అంతే దేశభక్తిని ప్రజ్వలింపజేసే పరిస్థితుల్లో అలాంటి గొప్ప ఉత్కృష్టమైన జెండా ఆవిష్కరణని దాన్ని నగరం అంతా ప్రదర్శించడం కోసం అలాగే పింగళి వెంకయ్య గారికి నివాళులు అర్పించుకుంటూ జాతీయ భావాన్ని ప్రజల్లోనూ విద్యార్థుల్లోనూ మరింత రేకెత్తించడానికి రేపు రొద్దుట సూర్యతేజ హాస్పిటల్స్, సాయి స్ఫూర్తి హాస్పిటల్స్, అలాగే విద్యా వికాస సంస్థలు, అలాగే బడ్స్ ఇలాంటి చాలా సాయి కృష్ణ, విజయకృష్ణ హాస్పిటల్స్ ఇలాగా చాలా సంస్థలు అన్నీ కూడా ముందుకొచ్చి జాతీయ భావాన్ని ప్రజ్వలింప చేయడానికి అలాగే మనందరిలోనూ కూడా జాతీయ భావం రేకెత్తించడానికి మరొకసారి ఏదైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వారందరినీ పునశ్చరణ చేసుకోవడానికి మనం ఈ సందర్భంగా ఒక కంకణం కట్టుకుని ఆగస్టు 2వ తారీఖున మన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంకా ప్రజాప్రతినిధులు ప్రజలు విద్యార్థులు అందరూ తరలి వచ్చి మనం ఈ జాతీయ జెండాని మనం దాని గొప్ప భావనలో మనం పంచుకోవాలి, మన భావాలు పంచుకోవాలి, స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించాలంటే ఇదే చాలా గొప్ప సందర్భం. ఎందుకంటే విద్యార్థులందరూ స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా వందనానికి వెళ్తారు, మామూలు వ్యక్తులకి అవకాశం ఉండకపోవచ్చు కాక. కానీ ఈ జెండా దీన్ని ప్రదర్శించే ఈ ఊర్లో జెండాను ప్రదర్శించేటప్పుడు మీ అడుగులో అడుగు ప్రతి ఆలోచన ప్రతి వ్యక్తి అందరూ కూడా ఈ జాతీయ జెండా ఆవిష్కరణలో ఈ నగరంలో చక్కగా ఊరేగింపుగా వచ్చే దానిలో మీ అందరూ పదం కలిపి చక్కగా వచ్చి పింగళి వెంకయ్య గారికి నివాళులు అర్పించి జాతీయ భావాన్ని మరొకసారి మనందరి మనసుల్లో రేకెత్తించుకుని స్వాతంత్ర సమరయోధులందరికీ కూడా నివాళులు అర్పించే సందర్భంగా మీ అందరూ తరలి రావాలని ఈ సందర్భంగా బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పివి రామలక్ష్మిగా మీ అందరినీ ప్రార్థిస్తూ భారత్ మాతాకి జై హింద్. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం భక్త సంద్రమైంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఉదయం వేకువజామునే సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్ఠి వంటి కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు విశేష అలంకరణలో స్వామివారు దర్శనమిచ్చారు. అక్కంపేటకు చెందిన కె రామశేషయ్య, రమాదేవి దంపతులు, జంగారెడ్డిగూడెంకు చెందిన మూతిన వీర్రాజు కుటుంబ సభ్యులు అన్నప్రసాద వితరణదాతలుగా వ్యవహరించారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదాలతో వేదాశీస్సులు అందజేశారు. వేలాదిగా వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ ఈవో అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందన, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణతో కూడిన ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. పూజా టికెట్లు, ప్రసాదాలు, అన్నదానం, విరాళాల రూపంలో 1,39,900 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలియజేశారు. నల్లజర్లలోని మానవతా జిల్లా అధ్యక్షులు కండేపు సూర్యనారాయణ ఆధ్వర్యంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత ఉమ్మడి కృష్ణ జిల్లా కమిటీ కన్వీనర్, రాష్ట్ర విద్యానిధి చైర్మన్ మారుబోయిన కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత జిల్లా అధ్యక్షులు కండేపు సూర్యనారాయణ జిల్లా నియంత్రణ కమిటీ చైర్మన్ గా ఎన్నికైనందుకు నూతన అధ్యక్షులు వాసుబైన చంద్రయ్య, నూతన సెక్రటరీ శంకర్, నూతన కోశాధికారి ఆనంద్ కుమార్లకు, అలాగే జంగారెడ్డిగూడెం మానవతా కో చైర్మన్ దల్లి కేదారేశ్వర్ రెడ్డి జిల్లా నూతన ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల కన్వీనర్లు, వివిధ మండలాల అధ్యక్షులు, పూర్వపు అధ్యక్షులు, రీజియన్ చైర్మన్లు, ఆడిట్ చైర్మన్లు, మానవతా ప్రతినిధులు పాల్గొన్నారు. అభినందనలు తెలియజేస్తూ నేను మా 9 మంది సభ్యులు కూడా 1 hours తీసుకుంటానండి. అంటే మరి మండలంలో నెలవారీ మీటింగ్ జరుగుతుంది. అలాగే మనం కూడా ఎడ్యుగొట్టుకొని ప్రతి నెల ఎక్కడ పెట్టుకున్నాం మనం ఒక చోట నల్లజల్లో ఒకసారి పెట్టుకుంటే తాడేపల్లిగూడెం ఒకసారి, రంగారెడ్డిగూడెం ఒకసారి అలాగే సమావేశమై మనం చర్చించుకొని మరి అందరి అభిప్రాయం ఏకాభిప్రాయంగా తీసుకుని ఏమేం చేయాలో
కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐఎం మండల కన్వీనర్ జి సూర్యకిరణ్ తెలియజేశారు. మండల కమిటీ సభ్యులు నెట్ట నాగరాజు అధ్యక్షతన నాగులగూడెం రహదారి వద్ద నిరసన తెలిపారు. జంగారెడ్డిగూడెం నుంచి బాటు గంగనమ్మ లేఅవుట్ కాలనీ ప్రధాన రహదారి నుండి నాగులగూడెం గ్రామానికి వెళ్లే రహదారిని తక్షణమే నిర్మించి ప్రజల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రామ శ్మశాన వాటికకు సరైన రహదారి లేక అంత్యక్రియల సమయంలో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామస్తులు కూడా చాలా కాలంగా ఈ శ్మశాన వాటిక సమస్య పరిష్కారం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే జంగారెడ్డిగూడెం నుంచి నాగులగూడెం వచ్చే ప్రధాన దారి కూడా సమస్య చాలా కీలకంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఈ రోడ్డు సమస్యను పరిష్కరించాలని, ఏదైతే టౌన్లోకి వెళ్ళడానికి గర్భిణీలైనా సరే విద్యార్థులైనా సరే ఈ రోడ్డు సమస్య సరిగ్గా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనుక ఈ రోడ్డు సమస్య శ్మశాన వాటికలో ఏదైతే మంచినీళ్ళు గట్ట తాగడానికి ల్యాండ్ పంపు, అలాగే సంబంధించి నీడకు షెడ్యూల్ లాంటివి కూడా వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజున మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. జంగారెడ్డిగూడెంలో పలు వార్డులలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. కూటమి నాయకులు భారీగా పాల్గొన్నారు. పెన్షన్దారుల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేశారు. 21వ వార్డులోని పలు ప్రాంతాలలో జేపీ యూత్ అధ్యక్షులు పొదిలి ఫణికుమార్ తదితరులు పెన్షన్స్ ను అందజేశారు. జేపీ సెంటర్, సాలిపేట జంక్షన్, సూర్య ఫంక్షన్ హాల్, సుబ్బంపేట, తాండ్రపాపారెడ్డి సెంటర్ ప్రాంతాలలో ఉన్న లబ్ధిదారులకు పెన్షన్స్ ను అందజేశారు. అదేవిధంగా 29వ వార్డులో సైతం నాయకులు ఇంటింటికి వెళ్లి పెన్షన్స్ ను అందజేశారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు సామాజిక పెన్షన్స్ ను పంపిణీ చేశారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ అధ్యక్షతన పెన్షన్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నంబూరి రామచంద్రరాజు, చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్యనారాయణ, బొబ్బర రాజ్పాల్ కుమార్, పెనుమర్తి రామ్ కుమార్, బూరుగుపల్లి సూరిబాబు, షేక్ ముస్తాఫా, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెంలో పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు కూటమి నేతలు భారీగా పాల్గొన్నారు. గరుడపక్షి నగర్, ఇంద్రజిత్ గుప్తా నగర్, ముత్తరాజ్పేటలలో సైతం పెన్షన్స్ పంపిణీ జోరుగా సాగింది. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు మానికల నాగేశ్వరరావు పాల్గొన్నారు. విలీన మండలమైన వేలేరుపాడు గోదావరి పరివాహక ప్రాంతాలలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించారు. సహాయక చర్యలను సమీక్షించారు. వరద ప్రభావానికి గురైన వారికి ఇంటి పైకప్పు టాప్లను అందజేశారు. ముంపు బాధిత గ్రామాల ప్రజలతో బాలరాజు మాట్లాడారు. ముంపుకు గురైన గ్రామాలకు బోటుపై వెళ్లారు. జిల్లాలో వరదల కారణంగా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో శనివారం వరద పరిస్థితి, పునరావాస చర్యలపై జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డిలతో కలిసి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో గోదావరి వరదలు కుకునూరు, వేలేరుపాడు మండలాలలోని 28 గ్రామాలలో 8,492 మంది ప్రజలపై ప్రభావం చూపాయని అన్నారు. ముంపు గ్రామాలలోని ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. వరద ముంపు ప్రమాదం ఉన్న గ్రామాలలో ప్రజలను వరద పునరావాస కేంద్రాలకు తరలించి భోజన, వసతి సదుపాయాలు కల్పించామని అన్నారు. కుకునూరు మండలంలో 1, వేలేరుపాడు మండలంలో 1 వరద పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కేంద్ర విపత్తు నివారణ దళానికి చెందిన 25 మంది సభ్యులతో కూడిన బృందాన్ని వేలేరుపాడు మండలానికి, రాష్ట్ర విపత్తు నివారణ దళానికి చెందిన 25 మంది సభ్యులతో కూడిన బృందాన్ని కుకునూరుకి పంపి ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 2 మండలాలకు సంబంధించి 15 బోట్లు, 2 లాంచీలు, గజ ఈతగాళ్లను సహాయక కార్యక్రమాలకు సిద్ధం చేయడం జరిగిందని అన్నారు. వరద బాధిత కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీకి చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పునరావాస కేంద్రాలకు 44 కుటుంబాలను తరలించడం జరిగిందని, వరద బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని, పరిసరాలలో పూర్తి పారిశుద్ధ్య పరిస్థితులు ఉండేలా చూడాలని, రక్షిత త్రాగునీరు అందించాలని అన్నారు. దోమలు, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పునరావాస కేంద్రాలు, ముంపు గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, గర్భిణులను దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని అన్నారు. వయోవృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాలని అన్నారు. వైద్య కేంద్రాలలో మలేరియా, టైఫాయిడ్, డయేరియా, పాముకాటు నివారణ మందులను సిద్ధంగా ఉంచాలని అన్నారు. వరద ముంపు తొలగే వరకు అధికారులు వరద సహాయక విధులలో సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ, డిఆర్డీఏపీడీ విజయలక్ష్మి, డిఎంహెచ్ఓ డాక్టర్ శోభా, తహసీల్దార్ ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విలీన మండలం వేలేరుపాడుకు చెందిన గుమ్ముగూడెం గిరిజన గ్రామాన్ని గ్రామస్తులు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గోదావరికి వరద రావడంతో గ్రామానికి వెళ్లే రహదారి గోదావరి నీటితో నిండుకుంది. దీంతో ట్రాక్టర్స్ పై గ్రామస్తులు వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. అధికార యంత్రాంగం సైతం ఎప్పటికప్పుడు గోదావరి వరదను సమీక్షిస్తూ ముంపు బాధిత గ్రామాలకు సహాయక చర్యలు చేపడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉచితంగా మొక్కలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామంటున్న జంగారెడ్డిగూడెం సోషల్ ఫారెస్ట్ రేంజర్ దుర్గా ప్రసాద్. ఈ నెల 2వ తేదీ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి. భారీ జాతీయ జెండా ప్రదర్శనకు పూర్తయిన సన్నాహాలు. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపు. గోదావరి వరద కారణంగా విలీన మండలం వేలేరుపాడులో పర్యటించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. పుట్టాగూడెం మండలం మర్లగూడెం అడవి ప్రాంతంలో సంచరిస్తున్న పులి జాడ కోసం ముమ్మర ప్రయత్నం చేస్తున్న అటవీ శాఖ అధికారులు. బంగారపు దుకాణంలో చోరీకి పాల్పడిన ఎలుక,
10 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను అపహరించిన మూషికం. వార్తలు సమాప్తం. నమస్కారం.